పెద్ద పేగు లేదా కోలాన్ క్యాన్సర్ నివారించడానికి ఒక సులువైన, తేలికైన టెస్ట్ ఉందని మీకు తెలుసా? నేను మీ డాక్టర్ సుజిత్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, కర్నూలు. కొలనోస్కోపీ. కొలనోస్కోపీ అంటే ఒక సన్నటి పైప్‌కి ముందర కెమెరా ఉంటుంది. దానికి ఒక లైట్ సోర్స్ ఉంటుంది. ఆ లైట్ సోర్స్ ద్వారా కెమెరాని మలద్వారం ద్వారా లోపలికి తీసుకెళ్ళి పెద్ద పేగుని, చిన్న పేగులో చివరి భాగాన్ని పూర్తిగా పరీక్ష చేయడాన్ని కొలనోస్కోపీ అని అంటాం. సో, ఈ కొలనోస్కోపీ ఎవరు చేయించుకోవాలి? 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఒకసారి కొలనోస్కోపీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ 75 సంవత్సరాలు వచ్చేంత వరకు చేసుకోవడం చాలా ముఖ్యం. కొలనోస్కోపీ ఎందుకు చేసుకోవాలి? కొలనోస్కోపీ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ మొదటి దశలోనే అంటే పాలిప్ దశలోనే మనం నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. అదే స్థాయిలో ఒక ఊరికే పరీక్ష లాగానే కాకుండా పాలిప్‌ని కొలనోస్కోపీ ద్వారానే లోపల నుంచి తొలగించి క్యాన్సర్‌ని నివారణ కూడా చేసుకోవచ్చు. సో, కొలనోస్కోపీ ఎవరు చేసుకోవాలి? జనరల్‌గా 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొలనోస్కోపీ అందరూ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అలా కాకుండా మలబద్ధకం ఉన్నా, మోషన్‌లో రక్తం ఉన్నా కానీ, రక్త విరోచనాలు అవుతున్నా, ఒక నెలకు పైబడి కూడా విరోచనాలు మందులు తీసుకున్నా విరోచనాలు తగ్గకుండా ఉండి బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు కొలనోస్కోపీ పరీక్ష చేసుకోవడం చాలా ముఖ్యము. క్యాన్సరే కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్, టీబీ వంటి ఇన్ఫెక్షన్స్ లేదంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాము. సో, అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని ఇట్లాంటి వ్యాధులను నిర్ధారణ చేసుకోవడానికి కూడా కొలనోస్కోపీ అనేది చాలా ముఖ్యం. కొలనోస్కోపీ గురించి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కొలనోస్కోపీ ఖచ్చితంగా మనకి నొప్పి అనేది లేకుండా మైల్డ్ సెడేషన్ అంటే చిన్నపాటి సెడేషన్ ఒక 10 నిమిషాల్లో బయటకొచ్చేలాగా షార్ట్ జీఏ అంటాము. జనరల్ అనస్థీషియా ఇచ్చేసేసి మనం చేసుకోవచ్చు. ప్రొసీజర్ టైమ్‌లో ఎటువంటి పెయిన్ గాని, డిస్కంఫర్ట్ గాని ఖచ్చితంగా ఉండదు. ఈ ప్రక్రియ ద్వారా చేసుకోవడం వల్ల. ఇంకేమన్నా అనుమానాలుంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.